ఒకరోజు ఒక సహోదరుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసు? ప్రభువా మళ్ళీ నా బ్రతుకు బూజు పట్టింది ప్రభువా. ఏం పట్టింది అట్టాడికి? మళ్ళీ బూజు పట్టింది ప్రభువా. మళ్ళీ తప్పు చేశానయ్యా, అందుకే నా జీవితం బూజు పట్టేసింది అయ్యా. సరే, మీకు అర్థం కావాలంటే ఓ ప్రశ్న. ఏ ఇంట్లో బూజు పడుతుందో చెప్పండి. మా ఇంట్లో అనకండి, మీ ఇంట్లోనా? ఏ ఇంట్లో బూజు పడుతుంది? ఇంతకీ బూజు అంటే తెలుసా అండి? తెలీదా? తెలిసిన వాళ్ళు చేసి చూపిస్తారా? అమ్మయ్యా, రైట్. ఇప్పుడు ఏ ఇంట్లో బూజు పడుతుందో చెప్పండి, గట్టి చెప్పండి. ఏమిటి? శుభ్రత లేని ఇంటిలో, సోమరి ఉన్న ఇంటిలో. ఏ ఇల్లాలైతే ఇల్లు శుభ్రంగా పెట్టుకోదో ఆ ఇంట్లో బూజు పడుతుంది. అర్థమైందా? బూజు పట్టిందయ్యా అంటే దాంట్లో శుభ్రత లేదు. బూజు పట్టిందయ్యా అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు పరిశుభ్రత తెలియదు. ఇప్పుడు ఇతనేమంటున్నాడు? ప్రభువా జీవితంలో బూజు పట్టింది ప్రభు అన్నట్టు. అర్థం ఏమిటి? తన జీవితంలో పరిశుద్ధత కరువైంది, పరిశుభ్రత కరువైంది. ప్రభువా బూజంతా తొలగించయ్యా, బూజంతా తొలగించయ్యా ప్రార్థన చేస్తున్నాడు. పక్కోడు విన్నాడు. ఓ, వీడికి బాగా బూజు పట్టిందట అనుకున్నాడు. మళ్ళా ఆదివారం వచ్చాడు. ప్రభువా మళ్ళీ బూజు పట్టింది ప్రభువా, మళ్ళీ బూజు పట్టింది ప్రభువా, నా బూజంతా తీసేసేయ్యా, బూజంతా వెళ్ళగొట్టయ్యా, బూజంతా వెళ్ళగొట్టయ్యా. పక్కడు చూశాడు, వీడికి మళ్ళీ బూజు పట్టింది. మూడో వారం వచ్చాడు. ప్రభు మళ్ళీ పాపం చేశానయ్యా, మళ్ళీ పాపంలో పడిపోయానయ్యా, మళ్ళీ బూజు పట్టిందయ్యా, బూజు పట్టిందయ్యా, బూజు తొలగించాయా అని అంటే పక్కోడు ప్రార్థన చేస్తాడు. ప్రభువా వీడి సమస్య బూజు పట్టడం కాదయ్యా, వాడి ఇంట్లో సాలిడ్ ఉంది. ఏముంది వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఇంట్లో సాలిడ్ ఉంది. ఆ సాలిడ్ ఉన్నంత వరకు బూజు పడతానే ఉంటుంది. ఆ సాలిడ్ను చంపు ప్రభువా, వీడి బూజు కూడా వదిలిపోద్ది. అర్థమైందా మీకు? బూజు ఎందుకు వస్తుంది చెప్పండి? సాలిడ్ గూడు కడితేనే బూజు వస్తుంది. బూజు పట్టింది అంటున్నాడు వీడు. పక్కోడు ఏమంటున్నాడంటే, బూజు సమస్య కాదు ప్రభువా, సాలిడ్తో సమస్య అయ్యా. ఆ సాలిడ్ని చంపావనుకో ఈ బూజు అంతా పోతుంది. అర్థమైందా? ఈరోజు ప్రభు పాపంలో పడుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ పాపానికి ఆధారం ఎవరు చెప్పండి? సైతానుగాడు. ఆ సైతానుగాడినే నీ హృదయంలో నుంచి, నీ గృహంలో నుంచి, నీ గుడిలో నుంచి బయటికి పంపించారనుకోండి, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది, నీ గృహం పరిశుద్ధంగా ఉంటుంది, ఈ గుండె పరిశుద్ధంగా ఉంటుంది. సైతాను గాడిని గుండెల్లో పెట్టుకుని, గృహంలో పెట్టుకుని ప్రభువా నా పాపం నుంచి విడిపించు అంటే అయ్యే పనికి కాదు. ఈరోజు అడుగుతున్న సహోదరులో, సైతాను గాడిని నీ గృహంలో పెట్టుకొని, నీ గుండెల్లో పెట్టుకొని పాపం నుంచి విడుదల పొందుకోవాలి. ప్రభువా ఈ పాపం నుంచి నన్ను వేరు చేయి, ప్రభువా ఈ పాపం నుంచి వేరు చేయి, ఈ పాపం మీద నాకు విజయం దయచేయి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకని? ఆ పాపానికి ఆధారమైన సైతానుగానే నీ ఇంట్లోకి తెచ్చేసుకున్నావు, నీ గుండెల్లోకి తెచ్చేసుకున్నావు. వాడు నీ చేత అడ్డమైన పనులు చేయిస్తున్నాడు, అడ్డమైన చోట్లకి తీసుకెళ్తున్నాడు, అడ్డమైన వాటిని చూపిస్తున్నాడు. ఇప్పుడు ప్రభువా నా కళ్ళు పవిత్రతను పోగొట్టుకున్నాయి, నా తలంపులు పాడైపోతున్నాయి, నా శరీరం పాడైపోతుంది, నన్ను శుద్ధీకరించు ప్రభువా అని అంటే ప్రయోజనం లేదు. ముందు బయటికి పోవాల్సింది ఎవరు చెప్పండి? మాట్లాడరే? సాతానుగాడు. నీ గుండెల్లో నుంచి, నీ గృహంలో నుంచి ముందు సైతాను బయటికి పోతే తప్ప నీ జీవితంలో పరిశుద్ధంగా జీవించడం సాధ్యం కాదు. సైతాను బయటికి పోవాలంటే ఒకే ఒక్క మార్గం, లోకాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన పరిశుద్ధుడైన ప్రభువైన యేసు నీ జీవితంలో అడుగు పెడితే తప్ప
సైతాను బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈరోజైనా ఆ యేసును నీ గృహంలోనికి, నీ గుండెలోనికి ఆహ్వానిస్తే నీ గృహంలో, నీ గుండెలో తిష్ట వేసిన సైతాను పారిపోతాడు. ప్రార్థన చేద్దాం రండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీవించండి. నీ సహోదరులో ప్రార్థన కంచె వేసుకో. నీ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ భద్రత నీ చేతుల్లో ఉంది. తల్లిగా ప్రార్థన చేయకుండా, తండ్రిగా బిడ్డల కోసం కన్నీళ్లు కార్చకుండా, యోబు వలె కొంత సమయాన్ని ప్రతి దినము ఉదయము కేటాయించకుండా నా బిడ్డలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని అంటే అది అయ్యే పని కాదు. ఈరోజైనా ఒక తీర్మానం తీసుకుంటావా? ఈరోజైనా ఒక మాట నీకు నువ్వు చెప్పుకుంటావా? నా కుటుంబాన్ని నేను భద్రపరచుకోవాలి, నా బిడ్డలను నేను భద్రపరచుకోవాలి, నా బ్రతుకుని నేను భద్రపరచుకోవాలి, నా భవిష్యత్తు నేను భద్రపరచుకోవాలి. అయితే ఏం చేయాలి? ప్రార్థన అనే కంచె నీ చుట్టూ వేసుకోవాలి. బలిపీఠము అనేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. అబ్రహాము బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. బలిపీఠము అంటే సమర్పణ, సజీవయాగముగా నిన్ను నీవు సమర్పించుకోవటం. యోబు నీతిగా యథార్థంగా జీవించగలడానికి కారణం అతడు కలిగి ఉన్న ప్రార్థన. తన బిడ్డలు యథార్థంగా నీతిగా జీవించడానికి కారణం అతడు చేసిన ప్రార్థన. తండ్రులు, తల్లులు, మన ప్రార్థన వల్లే మన బిడ్డలు భద్రంగా ఉంటారు, మన కుటుంబం బాగుంటుంది. ప్రార్థన కంచె వేసుకుందాం, ప్రార్థన జీవితాన్ని అలవరుచుకుందాం. ఉదయమునే ఈ వేకువజామునే లేచి మోకరిద్దాం, మోకాళ్ళ మీద పడదాం. ఇది అలవాటు చేసుకుందాం. 2, అపవాదికి చోటు ఇవ్వకండి. నీ ఇంటిలో కానీ, నీ ఒంటెలో కానీ, నీ గుండెలో కానీ సైతానుకు సంబంధించింది ఏదైనా ఉంటే వాటి లోపలికి వచ్చేస్తాడు. అడుగుతున్నా, సైతానుకు సంబంధించింది ఏమిటి నీలో ఉంది? దాన్ని వేళ్లతో సహా తీసేసాయి.